రమాదేవి చామంతితో పాటు ఎవరు కూడా కాలేజ్కి వెళ్ళకూడదని చెప్పి ప్రేమ్కి పెళ్లి చూపులని ఇంట్లో ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదని కండిషన్ పెట్టి చామంతిని ఒక్కదాన్నే కాలేజ్కి వెళ్ళమని చెబుతుంది. ఇక అక్కడ కూడా చామంతి మీద కుట్ర చేస్తూ ఉంటుంది. చిన్నబాబుకి పెళ్లి చూపులా ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నాను, చిన్నబాబు ఎవరు కూడా ఇప్పటి వరకు చూడలేదు, ఎలాగైనా సరే ఈరోజు చిన్నబాబు ఎవరో చూసిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి చామంతి ఇక ఎవరూ చూడకుండా ప్రేమ్ గదిలోకి వస్తుంది. అలా లోపలికి వచ్చి చామంతి చిన్నబాబు ఎవరా అని డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక అక్కడ ప్రేమ్ ఉంటాడు. చామ్, నువ్వేంటి చామ్ ఇక్కడికి వచ్చావు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, డ్రైవర్ బాబు నువ్వేంటి ఇక్కడ, ఇది చిన్నబాబు గది కదా, ఈరోజు చిన్నబాబుకి పెళ్లి చూపులని అమ్మగారు చెప్పారు కదా, ఆయన ఎవరో చూద్దామని వచ్చాను, ఎక్కడ చిన్నబాబు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చిన్నబాబు లోపల స్నానం చేస్తున్నారు, చిన్నబాబుని త్వరగా రెడీ చేసి కిందకు తీసుకురమ్మని అమ్మగారు నాతో చెప్తే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, అవునా బాబు, అలా అయితే చిన్నబాబు స్నానం చేసి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే, వద్దు చామ్, చిన్నబాబు ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వు ఇలా అనడం కరెక్ట్ కాదు, త్వరగా ఇక్కడ నుండి వెళ్ళు, అక్కడ కాలేజ్లో నీ అడ్మిషన్కి టైం అవుతుంది, లేట్ అయితే నీకు అడ్మిషన్ ఇవ్వరు, వెళ్ళు చామ్, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామ్ సరే బాబు అని చెప్పి ఒంటరిగా కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ రామాదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ చామంతికి అడ్మిషన్ దొరకకూడదని చెప్పి ఇక ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. ఈరోజు చామంతి అని ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఆ అమ్మాయి కాలేజ్లో అడ్మిషన్ కోసమని వస్తుంది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయికి అడ్మిషన్ రాకూడదు అని చెప్పి రామాదేవి అతని అకౌంట్లోకి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో ఇక అతను చామంతి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి రమాదేవికి చెబుతూ ఉంటాడు. ఇక రమాదేవి జగదీష్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఈరోజు మన ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది, ఆ చామంతికి అడ్మిషన్ రావడం అనేది జరగదు, ఇక అది లాయర్ ఎలా అవుతుంది అని చెప్పి పని మనిషిలాగా ఉండాలి, అంతేకాని మన కళ్ళ ముందే ఎదుగుతానంటే నేనెందుకు ఎదగనిస్తానని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక అలా చామంతి కాలేజ్కి రాగానే ఇక అక్కడ కొంతమంది సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇక అలాగే చామంతిని కూడా పిలుస్తూ ఉంటారు. ఏ అమ్మాయి ఇలా రా అని చెప్పి రమాదేవి సెట్ చేసిన రౌడీ చామంతిని పిలుస్తూ ఉంటాడు. నీ పేరేంటి అని చెప్పి సీనియర్స్ అడుగుతూ ఉంటే, చామంతి సార్ అని తను అంటూ ఉంటుంది. ఓ చామంతి, నైస్ ఫ్లవర్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. నీకు సింగింగ్ వచ్చా, డాన్సింగ్ వచ్చా, అయితే ఇలా వచ్చి డాన్స్ చేయని చెప్పి వాళ్ళు చామంతిని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. చామంతి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు, డాన్స్ చేసేటప్పుడు ఆ బ్యాగ్ అడ్డుగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న ఒక వ్యక్తి చామంతి బ్యాగ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి బ్యాగ్ వాళ్ళ చేతుల్లో పెడుతుంది. ఇక ఆ బ్యాగ్లోనే సర్టిఫికెట్స్ కూడా ఉండడంతో ఆ రౌడీ చామంతి సర్టిఫికెట్స్ని కొట్టేస్తాడు. తర్వాత చామ్ డాన్స్ పూర్తి చేయడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదిగో నీ బ్యాగ్ అని చెప్పి అతను చామంతికి ఆ బ్యాగ్ తిరిగి ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ అని చెప్పి చామంతి అడ్మిషన్ కోసమని అడ్మిషన్ రూమ్కి వస్తుంది. మేడం, నా పేరు చామంతి మేడం, హర్షవర్ధన్ సార్ ఫోన్ చేశారు కదా అడ్మిషన్ కోసం, అది నేనే అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఓ మీరేనా, ఒకసారి మీ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న ఆవిడ అంటూ ఉంటుంది. దాంతో చామంతి బ్యాగ్ చూసుకునేసరికి అందులో సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. మేడం, నా సర్టిఫికెట్స్ కనిపించడం లేదు మేడం, ఉదయం ఇంటి దగ్గర నేను బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను, కానీ ఇప్పుడు ఏమయ్యాయో తెలియడం లేదు అని చెప్పి చామ్ కంగారుగా చెప్తూ ఉంటే, అవన్నీ నాకు తెలియదమ్మా, సర్టిఫికెట్స్ ఉంటేనే అడ్మిషన్ కుదురుతుంది, మా కాలేజే కాదు, మీరు ఏ కాలేజ్లో లా చదవాలన్నా సరే సర్టిఫికెట్స్ ఉండాలి అని చెప్పి ఆవిడ చెప్పడంతో, ప్లీజ్ మేడం నాకు కొంచెం టైం ఇవ్వండి అని చామ్ అంటూ ఉంటుంది. మీకు కేవలం గంట మాత్రమే టైం ఇస్తున్నాను, గంటలోగా మీరు మీ సర్టిఫికెట్స్ తెచ్చారా సరే, లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి ఆవిడ చామ్కి చెప్పడంతో ఇక చామ్ ఎంతో కంగారుగా గ్రౌండ్లో ఉన్న సీనియర్స్ దగ్గరికి వస్తుంది. సార్, ఇందాక మీరే కదా సార్ నా బ్యాగ్ తీసుకున్నారు,
అప్పుడు పొరపాటున నా సర్టిఫికెట్స్ ఏమైనా ఇక్కడ పడిపోయాయేమో అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను నీ సర్టిఫికెట్స్ని దొంగతనం చేశానని అంటున్నావా అని చెప్పి అతను చామంతితో గొడవ పడుతూ ఉంటాడు. అది కాదు సార్ అని చెప్పి, ఒకవేళ పొరపాటున ఇక్కడ ఏమైనా పడిపోయి ఉంటాయేమో చూడండి సార్ అని చామంతి అంటూ ఉంటే, సర్టిఫికెట్స్ లేవు, ఏమీ లేవు, వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి అతను చామంతి మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో చామంతి మొత్తం కూడా గ్రౌండ్ అంతా సర్టిఫికెట్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. సార్, ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ ఏమైనా పడిపోయాయా? అవి మీకు దొరికితే నాకు ఇవ్వండి సార్ ప్లీజ్, అవి నాకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి చామంతి అందరికీ కూడా దండం పెడుతూ ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక చివరగా చామ్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఒకసారి డ్రైవర్ బాబుకి ఫోన్ చేద్దాం, డ్రైవర్ బాబు ఏదైనా సాయం చేస్తారేమో అని చెప్పి చామంతి ప్రేమ్కి ఫోన్ చేస్తుంది. చామ్, అక్కడ నీకు అడ్మిషన్ దొరికిందా? కాలేజ్ లోపలికి వెళ్ళిపోయావా అని చెప్పి అంటూ ఉంటే చామంతి ఏడుస్తూ ఉంటుంది. లేదు డ్రైవర్ బాబు, నా కళలన్నీ కూడా మొదటి రోజే కరిగిపోయాయి, నా సర్టిఫికేట్స్ పోయాయి బాబు అని చెప్పి చామంతి జరిగింది మొత్తం కూడా ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, నువ్వేం కంగారు పడుకు చామ్, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, కానీ డ్రైవర్ బాబు ఈరోజు చిన్న బాబుకి పెళ్లి చూపులని అమ్మగారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు కదా అని అంటూ ఉంటే, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రేమ్ చంద్రిక దగ్గరికి వచ్చి, చంద్రికమ్మ, అక్కడ చామ్ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఎలాగైనా సరే నువ్వే కాసేపు అమ్మ దగ్గర మేనేజ్ చేయాలి ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ చంద్రికకి చెప్పి ఇక వెంటనే కాలేజ్కి బయలుదేరి వస్తాడు. ప్రేమ్ కాలేజ్కి వెళ్ళేసరికి చామ్ ఏడుస్తూ ఉంటుంది. చామ్, ఏంటిది చిన్నపిల్లలాగా, నీ సర్టిఫికెట్స్ ఎక్కడికి పోవు, నేను ఎక్కడున్నాయో వెతుకుతాను అని చెప్పి ప్రేమ్ అక్కడ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక ఒకతన్ని చూడగానే ప్రేమ్కి డౌట్గా అనిపిస్తూ ఉంటుంది. రే, మర్యాదగా చామ్ సర్టిఫికెట్స్ ఇవ్వు, అవి నీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పి ప్రేమ్ అతన్ని బెదిరిస్తూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు నన్ను బెదిరిస్తున్నావు? అవును, దాని సర్టిఫికెట్స్ నేనే తీశాను, ఇప్పుడే మీ కళ్ళ ముందే దాని సర్టిఫికెట్స్ అన్నీ కూడా నేను తగలబెట్టేస్తాను అని చెప్పి అక్కడున్న రౌడీ బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ అతన్ని ఒక్క గుద్దు గుద్దడంతో అతను కింద పడిపోతాడు. మర్యాదగా చామ్ సర్టిఫికెట్స్ ఇవ్వు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే ఇక అతనికి సపోర్ట్గా మరికొంతమంది రౌడీలు వస్తూ ప్రేమ్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ్ వాళ్ళందరినీ కూడా చితకొట్టి, చామ్ ఇదిగో నీ సర్టిఫికెట్స్, త్వరగా వెళ్ళు, ఇంకా 10 minutes మాత్రమే టైం ఉంది అని చెప్పి వీళ్ళ సంగతి నేను చూసుకుంటానంటూ ఆ రౌడీలని చితక్ కొడుతూ ఉంటాడు. ఇక చామ్ ఆ సర్టిఫికెట్స్ తీసుకొని అడ్మిషన్ రూమ్లోకి వెళ్తుంది. మేడం, ఇవిగోండి నా సర్టిఫికెట్స్ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆవిడ, టైంకి వచ్చావమ్మా, లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసేవాళ్ళం అని చెప్పి, ఇప్పుడు సర్టిఫికెట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి నీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందని చెప్పి అక్కడున్న మేడం చెప్పడంతో చామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇక అలా పరిగెత్తుకుంటూ గ్రౌండ్లో ఉన్న ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ని హగ్ చేసుకొని, థ్యాంక్స్ డ్రైవర్ బాబు, ఈరోజు నీ వల్లే నాకు అడ్మిషన్ దొరికింది, లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అని చెప్పి చామంతి ప్రేమ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. త్వరగా వెళ్ళు చామ్, క్లాస్కి టైం అవుతుంది అని చెప్పి ప్రేమ్ చామంతికి బాయ్ చెప్పి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అలా చామ్ అయితే మొత్తానికి ప్రేమ్ వల్ల అడ్మిషన్ దొరికి క్లాస్లోకి వెళ్ళి కూర్చొని ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చామంతికి అడ్మిషన్ దొరికిందన్న నిజం తెలుసుకున్న రమాదేవి భరించలేకపోతుంది. ఇక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. చామంతికి అడ్మిషన్ రావడానికి కారణం ప్రేమ్ అన్న నిజం తెలుసుకున్న రమాదేవి ప్రేమ్ ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ చెంప పగలగొడుతూ, నువ్వు నా కొడుకు అయ్యుండి ఒక పనిదానికి సాయం చేస్తూ దానికోసం కాలేజ్కి వెళ్తావా అని చెప్పి అలా ప్రేమ్ని కొడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చామంతి, చిన్నబాబు మరెవరో కాదు ప్రేమ్ అన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ, బాబుని కొట్టకండి అని చెప్పి చామంతి అడ్డుపడుతూ ఉంటే ఇక అప్పుడు రమాదేవి, ఏయ్ నువ్వు మధ్యలోకి రాకు, ఇది నాకు నా కొడుక్కి సంబంధించిన విషయం, అయినా నువ్వేంటే నా కొడుకుని వలలో వేసుకుందామని చూస్తున్నావా?
నిన్న రాత్రి నా కొడుకు నీకు భోజనం తినిపించడం నేను చూడలేదనుకుంటున్నావా అని చెప్పి రమాదేవి చామంతి మీద మండిపడుతూ ఉంటుంది. నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళవే వెళ్ళు అంటూ రామాదేవి చామంతి జుట్టు పట్టుకొని బయట గెంటుతూ ఉండడంతో అప్పుడే అక్కడికి చిత్రావతి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. రామాదేవి, నువ్వేంటో నీ స్థాయి ఏంటో మర్చిపోయినట్టున్నావు, మరొకసారి నీకు గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటే, అది కాదండి, ఒక పని మనిషి అయ్యుండి నా కొడుకుని వలలో వేసుకుందామని చూస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఎవరు పని మనిషి? చామంతి పని మనిషి కాదు, రాజ సంస్థానానికి వారసురాలు అని చెప్పి చిత్రావతి అసలు నిజాన్ని రామాదేవి ముందు బయట పెట్టేస్తుంది. అసలు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆస్తి మొత్తానికి కూడా చామంతినే వారసురాలు అని చెప్పి రాజుగారి మనవరాలే చామంతి అన్న నిజాన్ని చిత్రావతి బయట పెట్టడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.